వర్గపోరులో కమిలిపోయిన కావలి కమలం. భారతీయ జనతా పార్టీలో అంతర్గత కలహాల పోరు మిత్రపక్షమనే తెలుగుదేశం పార్టీకి కూడా చులకనయ్యేలా చేసింది. బీజేపీ నేతల పోరుతో కావలిలో కార్యాలయం కూడా దిక్కులేని పరిస్థితుల్లో పార్టీకి మాత్రం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పదవులు ఉన్నవారు భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి కావలిలో దారుణంగా తయారైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే బీజేపీకి చెందిన ముఖ్య నేత తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఉద్యమాలు చేశారని, జిల్లా స్థాయిలో పెట్టాల్సిన సభలను కావలిలో పెట్టి సభ లక్ష్యాన్ని కూడా నిర్వహించలేకపోయారని భారీగా విమర్శలొచ్చాయి. తమ నేత ప్రధాని మోదీ సంక్షేమ పథకాలు వివరించాలనే సభలో ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేని విమర్శించే సభగా తీర్చిదిద్దిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సభ తర్వాత తన పదవిని కూడా కోల్పోయి పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పార్టీలో నామరూపాలు లేకుండా పోవడం పార్టీ నేతలు ఇప్పటికీ కామెడీగా చెప్పుకుంటారు. తాజా పరిస్థితుల్లో పొత్తు నెలకొన్న నేపథ్యంలో కావలి బీజేపీలో ప్రోటోకాల్ పాటించే విధానానికి కూడా స్వస్తి పలకడంతో ఆ పార్టీ నేతలు బిక్కుబిక్కుమంటూ గుండెల్లో బాధలు చెప్పుకోలేక తమ సమస్యలను కూడా రాసే వేదిక లేక ఆవేదనలతో కుమిలిపోతున్నట్లు సమాచారం. కావలి నియోజకవర్గం ఇన్ఛార్జికు పట్టణ అధ్యక్షుడికి తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు పిలుపు కాదు కదా, కనీసం సమాచారం కూడా లేకుండా పోవడంతో నిద్రలేని రాత్రులు వారు గడుపుతున్నారు. గత 4 రోజులుగా జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జికు కూడా సమాచారం లేదనే విషయం వారి వద్ద ప్రస్తావించగా వారు గొల్లున కన్నీళ్లు పెట్టుకున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి బాధ్యులైన నేతలకు పిలుపు లేకపోగా ఆ సమావేశాన్ని సామాన్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆక్రమించుకోవడంతో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియని స్థితిలో పట్టణ బీజేపీ బాధ్యులు మిగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ సభ జరుగుతున్న సమయంలో వారు వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించుకుంటూ ఉండగా కార్యక్రమానికి మీరు పోలేదేమి అని ఒకరు ప్రశ్నించగా ఏ కార్యక్రమం అని ప్రశ్న వేశారని తెలుస్తోందని, పార్టీ ప్రోటోకాల్ ప్రకారం బాధ్యులైన వారిని భాగస్వామ్యం చేయకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేతలు చేస్తున్న వ్యవహారాలకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మిగిలిపోతున్నారు. మిత్రపక్షంగా బీజేపీని చెప్పుకుంటున్న తెలుగుదేశం నేతలు వారి ప్రచార వాహనంపై తమ పార్టీ నియోజకవర్గ బాధ్యుడి ఫోటో కూడా లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అల్లూరులో వాహనదారులను ప్రశ్నించగా వారు ఏం సమాధానం చెప్పలేకపోయారు. కనీసం ఈ విషయంపై జిల్లా రాష్ట్ర హోదాలో ఉన్న నేతలు కూడా కావలి తెలుగుదేశం నేతలను అడగలేకపోయారని, ఎన్నికలు అయిపోయాక మిత్రపక్షంగా ఉన్న తమకు మాట్లాడే దిక్కు కూడా ఉండదేమోనని కొందరు నేతలు వాపోతున్నారు. గతంలో జిల్లా పదవిలో ఉన్న నేత ఫ్లెక్సీలలో తమ ఫోటో లేకపోతే పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో చిందులు తొక్కుతూ నేడు అదో ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తూ పట్టణ బాధ్యులకు సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఈ విషయమై తేల్చాలని పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం తాజాగా జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన కూడా చేతులెత్తేశారని ఆఫ్ ద రికార్డుగా సమాచారం.